హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ శాలిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మీకోసం అయితే మరొక వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఇదేంటంటే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇవాళ బాబుకైతే ఎర్లీ మార్నింగ్ లేచేసాను. ఇవాళ బాబుకైతే క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ముందైతే రైస్ కడిగి పెట్టేస్తే కొద్దిసేపు నానతాయని చెప్పేసి ఫస్ట్ లేవగానే రైస్ అయితే కడిగి పెట్టేస్తానండి. కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ కొన్ని గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇంకా బాబుకైతే కొంచెం ముందు లేవగానే పాలైతే కాసిచ్చానండి. వాడైతే తాగుతూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే వంటకైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను. లేవగానే బాబుకైతే 8కే ఆటో వచ్చేస్తుంది. తర్వాత కొంచెం ఫేస్ అయి వాష్ చేసుకొని కొంచెం బొట్టయి పెట్టుకుంటున్నానండి. స్టిక్కర్ ఇల్లంతా ఎతికాను, బట్ ఎక్కడ కనిపించడం లేదు. ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళేసి అక్కడ బెడ్రూమ్లో అయితే పెట్టుకొని ఉంటాను స్టిక్కర్స్ అవన్నీ. అక్కడికి వెళ్ళి తీసుకుందామంటే పాప లేసేస్తుంది. పాప నిద్రపోతూ ఉండింది. ఇంకా పాప కూడా లేచేస్తే నేను వంట చేయడానికి కష్టమైపోతుందని సరే అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసి అయితే కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఆడవాళ్ళకి ఏమున్నా లేకపోయినా మొహం మీద బొట్టు ఉంటే చాలా అందంగా ఉంటుంది. అందులోని కుంకుమ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫేసు. ఇంకా పెట్టుకుని ఇంకా వంట చేయడానికి అయితే వచ్చేసాను. ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. సరే అని చెప్పేసి దొండకాయలు ఎలాగో తెచ్చిన రోజు బాగుంటాయి, ఇంకా పక్క రోజు బాగుంటాయి. తర్వాత నుంచి ఏంటంటే అవి మాగిపోతూ ఉంటాయి కదండి. సరేలే ఇంకా ఇవాళ అయితే రసము అలాగే దొండకాయ ఫ్రై చేస్తామని ఇంకా గ్యాస్ మీద అయితే రైస్ పెట్టేసి వెళ్ళేసి స్నానం అయితే చేసి వచ్చేసానండి. కొంచెం ఎందుకో విసుగ్గా ఈజీగా ఉంది. సరేలే అని చెప్పేసి వెళ్ళేసి స్నానం అయితే చేసేసి వచ్చాను. అంతలోపల రైస్ అయితే అయిపోయింది. ఇంకా రసంకి అయితే ఇక్కడైతే రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. నైట్ నుంచి అయితే మనసు అయితే ఏం బాగాలేదు, ఎందుకో తెలియడం లేదు, కానీ చాలా అయితే ఏదో మనసులో బాధగా అనిపిస్తూ ఉంది. ఇంకా బాబు గురించి నైట్ ఆలోచిస్తూ పడుకున్నాను. వీడు ఏడుస్తూ వెళ్తున్నాడు కదా, స్కూల్లో ఏం చేస్తున్నాడు అంటే ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాము. నేను మా హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పడుకునేసాను. పడుకున్న తర్వాత బాబు గురించే ఆలోచనలు, కల్లో ఏడుస్తున్నట్లు అలాగా అనిపిస్తూ ఉంది. సరే అని చెప్పేసి ఒకసారి వేసి వాటర్ తాగి మళ్ళీ పడుకున్నాను. ఇంకా మళ్ళీ కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే బాబుని స్కూల్లో నుంచి పంపించేసినట్టు, అంటే ఫీజు కట్టలేక స్కూల్లో నుంచి పంపించేసినట్టు అలా కల వచ్చింది. చాలా బాధ అనిపించిందండి. అసలుకి అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపించేసింది. ఎందుకో తెలీదు, అంటే మనము నైట్ అంతా వాడి గురించి మాట్లాడుకుంటూ అలా పడుకునేసరికి అలా కల వచ్చిందని చాలా అయితే టెన్షన్ వేసిందండి. లేచి చూడగానే అప్పుడే 5:30, 6 అయిపోయింది. ఇలాగ చిన్న సంఘటనలు చాలా మనసుకు చాలా బాధ అనిపిస్తాయి. ఈ విధంగా వచ్చేసరికి అయితే నాకు ఏం అసలు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఏదో బాగానే ఉంటున్నాము, ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాధ అనిపించిందంటే మనము బతికేదే పిల్లల కోసం అయితే ఇలాంటి కళలు వచ్చినా ఇలాంటి కళలు ఎవరికి రాకూడదు. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించేసింది నాకు. ఇంకా నేను నిద్ర లేగానే ఫస్ట్ వాడిని దగ్గరికి తీసుకొని సరే అని చెప్పేసి వెళ్ళేసి పాలు కాచేసి కొంచెం సేపు టీవీ పెట్టాను. టీవీ అయితే కొంచెం సేపు చూశాడు. తర్వాత ఇంకైతే నేను వంట చేయడం స్టార్ట్ చేశానండి. అందుకోసం ఇవాళ స్కూల్కి బాబుకి కూడా చాలా లేట్ అయిపోయింది. అంటే రోజు నేను 7:45కి అంతా వంట అంతా చేసేస్తాను, కానీ ఇవాళ వంట అయ్యేసరికి 8 అయిపోయింది. ఇంకా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టైం అయిపోతుందని త్వరగా అయితే రసం అయితే చేస్తూ ఉన్నానండి. నేనైతే రసం పౌడర్ ఏం వాడనండి. మామూలుగా నేను ఇంట్లో ఉండే వాటితోనే రసం అయితే చేస్తూ ఉంటాను. మిరియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, 2 వెల్లుల్లి, అలాగే ఒక 1 or 2 వచ్చేసి ఎండుమిర్చి వేస్తానండి. తర్వాత ఇక్కడంతా బాగా టమోటాలు అవి చింతపండు అన్నీ ఉంటాయి కదా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసుకొని ఒకేసారి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత అది పేస్ట్లా వస్తుంది కదండి. ఇంకా తర్వాత ఆ పేస్ట్ అంతా ఎత్తేసి రసంలో వేసేసి కలిపేస్తాను. తర్వాత పోపు అయితే పెట్టేశానండి. పోపు అయితే పెట్టేసి రసం అయితే ప్రిపేర్ అయిపోయింది. రసం ఎప్పుడు కూడా తెరలకూడదంటండి, పొంగు వస్తే చాలంట మా మమ్మీ చెప్పారు. రసం అయితే ఎక్కువగాని తెరిలితే రసం టేస్ట్ అయితే బాగుండదంట, మరిగిపోతే. సో రసం పైన బుడగలు వస్తే చాలు. అలాగే పప్పుచారుకు అయితే తెరలాలంట. ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. నాకు మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి నేను ఏదైనా సరే దొండకాయలు, నిన్న కూరగాయలు మొత్తం క్లీన్ చేసేటప్పుడే దొండకాయలు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సరే అని ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. దొండకాయలంతా కట్ చేసేసి అప్పుడే ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తూ ఉన్నారు. వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు.
మాట్లాడుతూ చెప్తుంటే ఏమి డల్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను కూడా తనతో మాట్లాడుతూ దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు అంతే అండి, ఎందుకు బాధపడతామో కూడా మనకే తెలియదు, కానీ ఆ రోజంతా డల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా బాబు అయితే నా దగ్గరికి వచ్చేసి దొండకాయలు కట్ చేస్తూ ఉంటే దొండకాయలు తీసుకుంటూ అట్లా ఉన్నాడు. చాకు తీసుకొని ఆయన కూడా కట్ చేస్తాను అన్నట్లు చాకు అయితే తీసుకున్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చేసరికి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ అయితే మాట్లాడుతూ ఉంటే నేను అతనితో మాట్లాడుతూ ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా త్వరగా టైం అయిపోతుందండి, అప్పటికే 7:45 అలా అయిపోయింది. ఇంకా దొండకాయలు ఫ్రై అవ్వాలంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ కానీ మా బాబుకి కానీ చాలా ఇష్టం దొండకాయ ఫ్రై. ఇంకా బాబుకి అయితే క్యారేజ్లో అయితే లంచ్కి ఆ బాబుకి ఇష్టమైనది పెడితేనే తింటాడండి, లేకపోతే వాడు అసలు తినడు. అందుకోసమే వాడికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం అని చెప్పేసి దొండకాయ లేట్ ప్రాసెస్ అయినా కూడా చేస్తూ ఉన్నాను. నేను దొండకాయ ఫ్రై ఎలాగ చేస్తానంటే ఫస్ట్ అయితే బాండిలో పెట్టుకుంటానండి. బాండిలో పెట్టుకొని కొంచెం అయితే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేస్తాను. వేసిన తర్వాత ఆనియన్ అయితే కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత వేసేసి బాగా ఫ్రై చేస్తాను. అవి ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఉంటాయి కదండి, అవి వేసేస్తాను. తర్వాత బాగా కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గబెడతానండి. మగ్గబెట్టిన తర్వాత అవి బాగా మెత్తగా అయిపోతాయి. తర్వాత కొంచెం పప్పుల పొడి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేసి ఇంకా అయితే బాగా వాష్ చేస్తాను. ఆ విధంగా చేస్తానండి. ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది. బయటకు వచ్చి అయితే నేను చూస్తూ ఉన్నాను ఆటో వచ్చిందా లేదా అని చెప్పేసి. చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ ఆటో దిగడు. గుడ్ మార్నింగ్ అనేసరికి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు. వాడు వెళ్ళి ఒక 10 days అవుతుందండి. 10 daysలోనే అయితే బాబు అయితే చాలా యాక్టివ్గా అయితే ఉంటున్నాడు. ఇంకా కిందకి దిగే కొద్దీ ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఫైనల్గా అయితే ఆటో అయితే వచ్చేసింది. ఆటో అయితే ఎక్కించేసి పైకి అయితే వచ్చానండి. ఈ లోపల అయితే పాప ఏడుస్తూ ఉంది. చూడండి, బాబు స్కూల్కి వెళ్ళిపోయినాక ఎలా ఉందో ఇల్లు. ఇప్పుడు ఇవన్నీ తీసి సర్దుకోవాలి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.